ఆహారం అన్ని రోజులు ఉండలేము స్వామి అంటే 16 రోజులు పండుగ సంతోషమైందమ్మా ఈ రోజు ఎట్లా జరిగింది తల్లి వాళ్ళ ఆహారం అన్ని రోజులు ఉండలేము స్వామి అంటే 16 రోజులు పండుగ చేసి పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనాం. సంతోషమైందమ్మా ఈ రోజు ఎట్లా జరిగింది తల్లి? అందరూ 7 అక్క చెల్లెళ్ళు వచ్చినారమ్మా? పోతాయి వచ్చినారా? తల్లి देवलो महारानी की देवलो बोले नम्म तल्ली की जय श्री राम जय श्री राम शरात्मानं भवति शरवनन्तं भवति शरैश्वर्यं भवति शरविदितं दीर्घमायुः आयुरारोग्यैश्वर्याब्दस्सु मनोवाञ्छाफलसिद्धिरस्तु इष्टकाम्यार्थः. శుక్రవారం రోజున హోమాలు పూజలు నిర్వహించడం జరిగింది. తర్వాత అమ్మవారిని జలాదివాసం చేయడం జరిగింది. శనివారం రోజున గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. తదుపరి కుంకుమార్చన జరిగింది. శుక్రవారం రోజున పుట్టమట్టి తీసుకురావడానికి కార్యక్రమం కూడా జరిగి ఉన్నది. శనివారం రోజున అమ్మవారిని ధాన్య నివాసం చేయడం జరిగినది. ఈరోజు ఆదివారము. ఈ రోజున ఉదయం 8:49 టయానికి యంత్ర ప్రతిష్ట జరిగింది. తదుపరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, పోతురాజు విగ్రహ ప్రతిష్ట, స్థూలము, బలిపీఠము, కలశము ఈ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది. ప్రతిష్ట పూర్తయిన తర్వాత అందరికీ సర్వదర్శనం ఏర్పాటు చేసినాము. గ్రామస్తుల సహకారంతో ఈ 3 రోజులు అన్నదాన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరిగింది. సర్వదర్శనంతో పూర్తి చేసి అన్నదానం నిర్వహించడం జరిగింది. నా పేరు శివారెడ్డి, దేవస్థానం కమిటీ మెంబర్. జరిగినది అన్నదానం జరిగినది. శనివారం జరిగినది అన్నదానము. ఆదివారం కూడా కానీ బాగా బ్రహ్మాండంగా జరిగినది. శనివారం గ్రామోత్సవం బ్రహ్మాండంగా జరిగినది. మన గ్రామస్తుల సహకారంతో చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం అయినది. ఓకే, మీ పేరు ఒకసారి. నా పేరు బిజ్జం సుధాకర్ రెడ్డి, మీ కమిటీ మెంబర్. నమః. భక్తమాశజ్ఞప్తి కడప జిల్లా ఆంజనేయ కొట గ్రామంలో పురాతనముగా గ్రామానికి తూర్పుగా చెరువు కట్టపైన అమ్మవారు తగ్గుల వెలుసుంది. కట్ట ఎత్తు అమ్మవారు తగ్గు. ఒక 7 నెలల లోపలనే ఇది జీర్ణోద్ధరణ చేసి నూతనముగా దేవాలయం నిర్మించవలసి మరలా ప్రతిష్ఠ చేసుకోవాలని గ్రామస్తులంతా మా వద్దకు రావడం జరిగింది. మేము కూడా వచ్చి మరి దాన్ని పిండిగా జీర్ణోద్ధరణ చేసి బాలాలయంలో అమ్మవారిని ఏర్పాటు చేసి మరి ఇంత త్వరగా గ్రామస్తులంతా సహకరించి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా కూడా మరి త్వరలోనే ఇంత బ్రహ్మాండంగా నిర్మాణం చేసి అమ్మవారి ప్రతిష్ఠ చేస్తున్నారు వైభోపేతంగా. కాబట్టి ఇప్పుడు ఉండే మన సాంప్రదాయాల్లో తగ్గిపోతున్నది. ఎందుకంటే మనకు హిందువులకే సరిపోక ఒకరికొకరు విమర్శించుకోవడము మా వాళ్ళంతా, దాంతో కొంచెము మరి తగ్గిపోతున్నది. అట్లాంటి టైంలో వీళ్ళంతా హిందువులంతా ఉండి మరి చందాలు బ్రహ్మాండంగా దేవాలయం కట్టుకొని 3 రోజులుగా శ్రీక్షాపరస్వరముగా పోతురాస్వామి శిఖర కలశము మరి అమ్మవారి ప్రతిష్ట ఎంతో వైభవపేతంగా 3 రోజులు అన్నదానం కానీ, భజన కార్యక్రమం కానీ, మరి హోమాలు కానీ, యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు ఎంతో వైభవపేతంగా ఇంతమంది జనం వస్తారని కూడా మేము ఊహించాలి. బ్రహ్మాండంగా తండోపతండాలుగా జనం వచ్చినారు. మీరు చూస్తున్నారు, చాలా జరిగింది. ఇట్లనే అన్ని చోట్ల కూడా హిందువులు ఏకంగా ఉండి జరుపుకోవాలా. జరగబోయే కాలంలో హిందువులకు కష్టగతులు వస్తాయి. కాబట్టి అవి పోవాలంటే మనమంతా ఐకమత్యంగా ఉండేటువంటి కార్యక్రమం చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. మీ పేరు చెప్పండి స్వామి. ఐలావతి నాగరాశ్రమ గారు, బద్వేలు వాస్తు.